ఇప్పటి వరకు మీడియా, యూట్యూబ్ ఛానళ్ళు, పొలిటీషియన్లు, జనాలు అందరూ అల్లు అర్జున్ గురించి అరచి గగ్గోలు పెట్టింది మనందరం విన్నాం. అయితే ఈ కేసుకు సంబంధించి కొత్త కోణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వింటున్న నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రతి కేసుకు సంబంధించి 3 కోణాలుంటాయి. యువతలి వాళ్ళ యాంగిల్, అవతలి వాళ్ళ యాంగిల్, మూడోది న్యూట్రల్ యాంగిల్. అయితే ఈ కేసుకు సంబంధించి 3 కాదు, ఇంకా చాలా కోణాలున్నాయి. నేను ఏ ఒక్క యాంగిల్ వైపు తీసుకోకుండా చేస్తున్న పాడ్కాస్ట్ ఇది. అందుకే ఇప్పటిదాకా ఆగాల్సి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా పిల్లలు డిపెండెంట్స్, కానీ వాళ్ళకి హక్కులుంటాయి, బాలల హక్కులు. వాళ్ళ హక్కుల దృష్ట్యా చూస్తే పిల్లల్ని సెకండ్ షో సినిమాకి తీసుకెళ్లడం ఎంతవరకు కరెక్ట్? పిల్లల్ని మీరే కనొచ్చు, కానీ వాళ్ళని మీ ఇష్టానికి ఏది పడితే అది అనడం, కొట్టడం, చేయడానికి ఏ రైటు లేదు. ఇండియాలో ఈ చట్టాలు అంత స్ట్రాంగ్గా లేవు, కానీ అమెరికా లాంటి అడ్వాన్స్డ్ కంట్రీల్లో పిల్లల్ని కొట్టి జైలు పాలైన పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇక్కడ మన పాయింట్కి వస్తే, పిల్లల్ని రాత్రి 10 లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ పడుకోబెట్టాల్సిందే. వాళ్ళ మీద అనవసరపు చదువులు, పరీక్షలంటూ ఒత్తిడి తీసుకురాకూడదు. అలాంటి పిల్లవాడు సెకండ్ షో సినిమాకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్లడమేనా? 9:30కి షో, సినిమా 3 గంటల 20 నిమిషాలు. దిల్సుఖ్ నగర్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి రాను పోను 2 గంటలు. అంటే ఇంటికెళ్ళి పడుకునేసరికి రాత్రి 2 దాటుతుంది. 2ంటికి పడుకున్న పిల్లలు తెల్లారి లేచి స్కూల్కి ఎలా పోగలరు? సెకండ్ పాయింట్ ఏంటంటే, పుష్ప 2కి సెన్సార్ బోర్డు వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ U/A, అంటే 16+ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే సినిమా చూడాలి. మరి అలాంటప్పుడు 10 ఏళ్లలోపు పిల్లల్ని U/A సర్టిఫికేట్ సినిమాకి ఎలా తీసుకుపోతారు? మీకో విషయం తెలుసా? హిందీలో డర్టీ పిక్చర్ అనే సినిమా ఉంది. ఆ సినిమాని టీవీలో వేయడానికి చాలా కట్స్ ఇచ్చి రాత్రి 10 తర్వాతే టెలికాస్ట్కి అనుమతినిచ్చారు. ఎందుకంటే ఆ సినిమా పిల్లలు చూడకూడదు కాబట్టి. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఉంది. అందుకే పిల్లలు చూడకూడని సినిమాలకి పిల్లల్ని తీసుకెళ్లడం ఎంత తప్పో, అలాంటి సినిమాలకి పిల్లల్ని అనుమతించే థియేటర్ వాళ్ళు చేసేది కూడా అంతే తప్పు. సెకండ్ థింగ్ ఏంటంటే, థియేటర్కు వెళ్ళడానికి పర్మిషన్ని రిజెక్ట్ చేసినప్పటికీ కావాలని అల్లు అర్జున్ వెళ్ళాడా, లేదా అతని మేనేజ్మెంట్ వాళ్ళ నిర్లక్ష్యం వల్లో, లేదా తెలియని తనం వల్లో అతను వెళ్ళాడా? ఏది ఏమైనా వెళ్ళాడు. అసలు పర్మిషనే లేకుండా రోడ్ షో కూడా చేశాడు. దాంతో అతని ప్రత్యక్ష ప్రమేయం లేకుండానే ఒక నిండు ప్రాణం, 2 పిల్లల తల్లి బలైపోయింది. ఖచ్చితంగా ఇది బాధపడాల్సిన విషయమే. అయితే తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇప్పటి వరకు అసలు తొక్కిసలాటలే జరగలేదా? దాంట్లో ఎవ్వరూ చనిపోలేదా? ఎవ్వరి ప్రాణాలైనా ప్రాణాలే కదా. కానీ ఒక ఫిలిం స్టార్ ప్రమేయం వల్ల పోయిన ప్రాణానికి ఎక్కువ విలువ ఉంటుందా? సాక్ష్యాలు, ఆధారాలతో సహా నేరం రుజువైనప్పుడు దానికి బాధ్యులు ఎవరైనప్పటికీ శిక్ష పడాల్సిందే. ఇక్కడ బాధిత కుటుంబానికి అంతివ్వాలి, ఇంతివ్వాలి అని డిమాండ్ చేసేవాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, 2 కోట్లు ఇస్తే 2 పిల్లల తల్లి ప్రాణానికి సరితూగుతాయా? 2 కాదు కదా, 20 కోట్లు ఇచ్చినా సమానం కాదు. మూడోది, ఎన్నోసార్లు ఎంతోమంది తొక్కిసలాటలో చనిపోయినప్పుడు వాళ్ళందరి విషయంలో ఈ మీడియా ఎందుకింత ఉత్సాహాన్ని ప్రదర్శించలేదు? అంటే ఒక సినిమా సెలబ్రిటీ నెగటివ్ న్యూస్కి వచ్చినంత టీఆర్పీ వేరే న్యూస్లకి రాదనా? న్యూస్కి పర్యాయపదం కాంట్రవర్సీగా మార్చేశారు ప్రస్తుతం ఈ మీడియా వాళ్ళు. నేను ఒక ఫార్మర్ జర్నలిస్ట్గా మాట్లాడుతున్నా. చాలామందికి జర్నలిజం ఎథిక్స్ కూడా తెలియకుండానే ఏది పడితే అది అడగడం, మాట్లాడడం, రాయడం కూడా చేస్తున్నారు. వీళ్ళు ఎవరినైనా ఏమైనా అనొచ్చు, కానీ వీళ్ళనేమైనా అంటే మాత్రం సారీ చెప్పేదాకా ఊరుకోరు. ఇక్కడ విషయం ఏంటంటే, జనాల భావోద్వేగాలని రెచ్చగొట్టేలా కాకుండా జనాలకు ఉపయోగపడే విధంగా న్యూస్ని ప్రజెంట్ చేయాలి. 4వది, ఫ్యాన్స్. ఫ్యానిజం అనే ఒక పాడ్కాస్ట్లో ఆల్రెడీ చెప్పా. ఫ్యాన్స్ అనే వాళ్ళందరూ గొర్రెలని. ఏ గుర్తింపు లేనివాడు
గుర్తింపున్న ఒకడిని ఫాలో అయ్యే దరిద్రమే ఫ్యాన్స్కుండే ప్రధాన లక్షణం. ఒకడికి ఫ్యాన్ అవ్వడం వల్ల వీళ్ళకొచ్చే రూపాయి లాభం కూడా ఉండదు. వాళ్ళు మాత్రం వీళ్ళని ఆకాశానికి ఎత్తి గట్టిగా వాడుకుంటారు. అయినా వీళ్ళకు బుద్ధి రాదు. గుర్తుపెట్టుకోండి, ఏ స్టార్ అయినా, ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా పొద్దున్న లేచి షిట్టికే వెళ్తారు. వాళ్ళను చూసి బట్టలు చింపుకునే ముందు వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు రోజు వాళ్ళని చూసి ఎందుకు బట్టలు చింపుకోరు అని ఆలోచించు. ఎందుకంటే నీకు వాళ్ళు అందుబాటులో లేరు కాబట్టి. 4 రోజులు నువ్వు వాళ్ళతో ఉంటే వీళ్ళు మనలాంటోలేనని 5వ రోజు నువ్వే బయటకొస్తావు. 5వది రాజకీయ నాయకులు. ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే దానికి ప్రధాన కారణం ప్రభుత్వం. తెలంగాణలో ఇప్పటి వరకు ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదు? వాళ్ళందరి గురించి, అన్ని సమస్యల గురించి ఈ నాయకులు ఇలానే పట్టించుకొని వాళ్ళ ఇండ్లలకు వెళ్ళి వాళ్ళని పరామర్శించి డబ్బులు ఇచ్చుంటే ఈ తెలంగాణ ఇంకా బాగుండేది. మన పర్సనల్ మైలేజ్ కోసం కాకుండా నిష్పక్షపాతంగా అందరినీ ఇదే విధంగా చూసుంటే ఇప్పటికే తెలంగాణ బంగారు తెలంగాణగా మారేది. 6వది థియేటర్ యాజమాన్యం. సంధ్యా థియేటర్ అంటే ఒక్క హైదరాబాద్లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద థియేటర్. అంత పెద్ద థియేటర్కి, దాంట్లోనూ 2 స్క్రీన్లున్న థియేటర్కి అంత చిన్న ప్లేస్లో అనుమతులు ఎలా ఇచ్చారో ఆ ఇచ్చిన వాళ్ళకే తెలియాలి. అంటే ఈ ఘటనకి పరోక్షంగా ఆ థియేటర్ అంత చిన్న ప్లేస్లో కట్టిన వాళ్ళది, అలా కట్టడానికి అనుమతినిచ్చిన గవర్నమెంట్ది కూడా బాధ్యత అన్నట్లే కదా. ఇక 7వది ఫైనల్ది పోలీసులు. సంధ్యా థియేటర్ ఘటన మొత్తం సినారియోలో గ్రేట్ రోల్ ప్లే చేసింది ఎవరైనా ఉన్నారంటే అది హైదరాబాద్ పోలీసులు. సెల్యూట్ సర్స్ మీకు. మీ కర్తవ్య నిర్వహణకు ఒక హైదరాబాదీగా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సర్స్. ఫైనల్గా ఒక నిండు ప్రాణం బలవ్వడం వెనకాల అల్లు అర్జున్ ప్రధాన పాత్ర పోషించాడు అనుకుంటున్నాం, కానీ దాని వెనకాల చాలామంది తప్పిదం ఉంది. కానీ ఈ తప్పిదంలో బలైంది మాత్రం రేవతి అనే మహిళ. కోర్టులు కూడా ఒక నేరాన్ని ఎవరు చేశారు, నేరం ఎలా జరిగింది అని కాకుండా ముందు అసలు ఆ నేరం చేయడానికి వెనకాలన్న ఇంటెన్షన్ని చూస్తాయి. ఇక్కడ అల్లు అర్జున్ ఇంటెన్షనల్గా చేయలేదు, కానీ అతని ప్రమేయం వల్లే ఈ చావు జరిగింది. ఈ కేసుకు సంబంధించి కోర్టు ఎలాంటి తీర్పునిచ్చినా దాన్ని అందరూ గౌరవించి ఇప్పటికైనా ఈ సంఘటన ద్వారైనా అందరికీ బుద్ధి వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే కొద్ది రోజులకి ఈ న్యూస్ పాతదవుతుంది, దీన్ని మర్చిపోతారు. ఈ జనాలు మరో కొత్త న్యూస్ మీద పడతారు. అలా నేర్చుకునే వాళ్ళే అయితే ఈ దేశం వరల్డ్లో నెంబర్ 1గా ఉండేది. అందుకే ఇప్పుడు జనాభాలో నెంబర్ 1గా ఉంది. అయితే శ్రీతేజ్ కోలుకొని మళ్ళీ మామూలు వాడుగా ఈ సొసైటీలో తిరగాలి. కాబట్టి తప్పు మనందరిది, బాధ్యత కూడా మనందరిదే కావాలి.